అసలు ఈ డీలిమిటేషన్ అనేది ఎప్పుడో 1971 సంథింగ్ ఎప్పుడో అనుకున్నారట. ఏం చెప్తారు కేపీ గారు దీని గురించి? డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అనేది నియోజకవర్గాల పునర్విభజన అంటారు తెలుగు. ఇది రాజ్యాంగ పరంగా చేయాల్సినటువంటి కార్యక్రమం. అంటే ఈ జమిలీ ఎన్నికల్ని ప్రాంతీయ పార్టీలు వాళ్ళు కొంత వ్యతిరేకిస్తున్నారు అంటే రీజన్ ఏం చెప్తారు? నాన్ బీజేపీ ఆర్ అపోజింగ్ బీజేపీ, యాంటీ బీజేపీ అంటే ఏదో ఒకటి అనాలి కాబట్టి అంటున్నారా? మనకి 3 రకాలైనటువంటి ప్రభుత్వాలు అనుకుందాం. అంటే లైక్ లోకల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. ఇట్లా ఉన్నప్పుడు రాష్ట్రాల మీద కేంద్ర పెత్తనం ఏంది అనేది క్వశ్చన్. కేంద్రం రాష్ట్రాల మీద పెత్తనం చేయదు. ఆర్టికల్ 370 రద్దు అంటారు. ఎగ్జామ్ అది ఎక్కడ రద్దు కాలేదు. అంటే ఇప్పుడు ఈ లైవ్లో అనొచ్చు అన్నదో ఒకత నన్ను వాడేవాడు నేను మాట్లాడే భాష గురించి వాడు మాట్లాడి నా ఇష్టం వచ్చిన మదర్ టంగ్ నేను మాట్లాడకుండా ఇది చదవాలని ఉంది. ఇప్పుడు ఇంగ్లీష్ ఇష్టం ఉంటే చదువుకుంటాడు, తెలుగు ఇష్టం ఉంటే చదువుకుంటాడు, వాని ఇష్టం వచ్చినట్టు చదువుకుంటాడు, ఎవడు ఏ భాషలో చదువుకుంటాడు. గవర్నమెంట్ ఇలా రుద్దడం ఎంతవరకు కరెక్ట్? ఈ సిబిఎస్ఈ ఎందుకు అనేటువంటి ఒక పెద్ద చర్చ. అలా అయితే 1 నేషన్ 1 ట్యాక్స్, 1 నేషన్ 1 మార్కెట్, 1 నేషన్ 1 ఎలక్షన్ పద్ధతులు ఉన్నాయి. 1 నేషన్ 1 ఎడ్యుకేషన్. ఎగ్జామ్స్ ఉండాలంటారు వద్దంటారు? పరీక్షించబడిన విద్య వృధా. తమిళనాడు గవర్నమెంట్ దీన్ని ఎందుకు, అంటే గవర్నమెంట్ అనొచ్చు వాళ్ళే ఉన్నారు కాబట్టి, ఎందుకని అంత గట్టిగా అపోజ్ చేస్తుంది? ఇది మన మీద రుద్ది ఏదో చేయబోతున్నారు అని చెప్పేసి అంటే వాళ్ళకి మాట్లాడటం ఇష్టం లేదా? గతంలో పవన్ కళ్యాణ్ గారికి సో ఆయన ఏమన్నారంటే గతంలో దీన్ని మన మీద రుద్దుతున్నారు అనే వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన కూడా ఒక బలమైన నాయకుడు, కూటమిలో ఉన్నారు. సో ఆయన ఇప్పుడు మళ్ళీ ఏం మాట్లాడారంటే హిందీ అనేది మన లాంగ్వేజే, మనం మన దేశంలో మాట్లాడుకుంటే తప్పేంది అనే మాట అన్నారంటే ఆయనే 2 విధాలుగా మాట్లాడారు. దీన్ని ఎట్లా చూస్తారు అసలు? ఇప్పుడు 25లో ఉన్నటువంటి పొలిటికల్ ప్రయారిటీస్ వేరే.